మన దేవుడి మందిరానికి వచ్చి కాళ్ళు సాపేసేసి బట్టలు పైకి లాగేసుకొని చింపురు వేసుకొని ఎట్టపడితే ఆరాధన చేస్తే అలా ఉండకూడదండి. పరిశుద్ధత కలిగి దేవుడి సేవలో కూర్చుందుముగాక. దేవుడు ఉన్నాడని మనం కూర్చుందుముగాక. నేను అదే చెప్తా. ఒకవేళ పెద్ద వయసు అయితే కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు, కానీ బారుగా కాళ్ళు చెప్పేసితే ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవదూతలంట యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అవి దేవుడికి సమీపంగా ఉన్నాయి, అవి దేవుడి రాజ్యంలో ఉన్నాయి. అయితే దేవుడిని చూసే ధన్యత వాటికి లేదు. ఎందుకని? మొహం కప్పుకొని అంటే. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడిని చూడలేని స్థితిలో ఉన్నాయి. ఆయన వాటికి కనపడటం లేదు.